ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు మీరు కేటగిరీ దగ్గర ఓసీ అని పెడతారు కదా, ఏ కేటగిరీ వాళ్ళు అయితే ఆ కేటగిరీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. సో ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చాలా వరకు అయితే అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ప్రింట్ అంటే ప్రివ్యూ చూసుకున్నప్పుడు అంటే మన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ లాగా అయితే మనకి ఇస్తారు కదా, ఆ పీడిఎఫ్లోనేమో క్యాస్ట్ రిజర్వేషన్ దగ్గర నో అని ఉంది. ఇలా కొంతమంది అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకైతే చిన్న క్లారిటీ వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. అదేంటంటే చదువుతాను, ఒకసారి వినండి. నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఆప్షనల్, హౌఎవర్ ద షుడ్ హ్యావ్ EWS certificate in hand by the time of admission to avail EWS reservation. It is applicable for only OC category. OC category వాళ్ళకి మాత్రమే ఈ EWS సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ EWS సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఓసీ కేటగిరీ అని పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేసే అవసరం లేదు. మీరు అడ్మిషన్ టైంలో మాత్రం మీ దగ్గర ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి అయితే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా పైనవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసినవి. ఒకవేళ హాల్ టికెట్ లేకపోతే మెమో అప్లోడ్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు, కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాలి. ఇంకా టైం అయితే ఇంకా పొడిగించారు అప్లై చేసుకోవడానికి, 3 days అయితే టైం ఇచ్చారు ఎక్స్ట్రా. ఇంకా ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.